మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫెక్టివ్ గా పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అనేది నేరుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటగా రవికిరణ్ గారు చెప్తోంది. ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ ఎన్నిసార్లు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని? అడగలేదంట అసలు. ఎందుకు అడగలేదు? ఇప్పుడు కాదు, ఈ ప్రభుత్వాన్ని కాదు సార్, అంతకుముందు గడిచిన ప్రభుత్వాలు కూడా క్యాప్టివ్ మైన్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గల్లు కేటాయించమని అడిగారు. క్యాపిటల్ మైన్స్ ప్రభుత్వానికి సంబంధించి కాకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? సో అది కదా మెయిన్ రీజన్. రెండోది, అసలు రాష్ట్ర ప్రభుత్వం అడిగేది ఏంటి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా అది. అది ఏ రంగ సంస్థ? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. బాధ్యత స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేషన్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ అడగాలి అనేది కదా ఇప్పుడు రవి గారు చెప్తున్నమాట. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ ఉండడానికి స్టేట్ గవర్నమెంట్ కి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఏమన్నా ప్రైవేటీకరణ చేస్తున్నారా? 100% ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్. దాని పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రభుత్వ రంగ సంస్థని ప్రభుత్వ రంగంగా ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వ భూభాగంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భూభాగంలో ఉంది. మీకే చెప్తున్నారా? ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కడుతున్నారు కదా, కడప స్టీల్ ప్లాంట్ కి గనులు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి నిన్న మొన్న పేపర్ లో కూడా మీకు కావాలి పంపిస్తాను క్లిప్పింగ్. రాష్ట్ర ప్రభుత్వం ఏం రాసిందో తెలుసా? ఏపీఎండిసి ఆధ్వర్యంలో ఐరన్ ఓర్ గనులు ఉన్నాయి, మేము కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వదలుచుకున్నాం, మీరు ఎప్రూవల్ ఇవ్వండి అని కేంద్రానికి రాశారు. నిన్న మన సాక్షి పేపర్ లో కూడా ఉంది, మీరు చూడండి. ఇది ప్రొసీజర్. ఏ రాష్ట్రం, జస్ట్ 1 minute, ఏ రాష్ట్రంలో ఉన్న గనులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సంబంధం లేదు. ఒకవేళ ఎలకెట్ చేయాలంటే రాజశేఖర రెడ్డి బయ్యారు ముగ్గురు ఎలా ఎలకెట్ చేయించారు? ఆ యొక్క గాలి జనార్దన్ రెడ్డికి కావచ్చు, లేకపోతే రక్షణ స్కిల్స్ కి, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉన్నాయి. అవి కేంద్రానికి పంపించి అప్రూవల్ తెచ్చుకుంటారు. అది ఇప్పుడు నేను రవికిరణ్ గారు చెప్పిన పాయింట్ నే నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఓకే, దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఎలకాట్ చేయాలి మైన్స్, మేము దాన్ని ఓకే చేస్తాం కేంద్ర ప్రభుత్వంగా అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలకాట్ చేయాలి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్నటువంటి మైన్స్ ని చూసుకొని ఎలకాట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరలో ఉన్న మైన్స్ లేవు అక్కడ. విశాఖపట్నం స్టీల్ కి ఎక్కడ దగ్గరలో ఉంటుంది? ఖమ్మం దగ్గర అవుతుంది విశాఖపట్నం స్టీల్ కి. ఎక్కడి నుంచి దగ్గర అవుతుంది? పక్కన ఉన్నటువంటి అదే సార్, వేరే రాష్ట్ర మైన్లు అలాట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అది ఆ రాష్ట్రంలో అధికార పార్టీ లేదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా అలాట్ చేయాల్సినటువంటిది. రెండోది, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రధానమంత్రికి అనేక సందర్భాల్లో లేఖలు రాశారు. సార్, మీరు కనుక క్యాపిటల్ మైన్స్ ని ఏర్పాటు చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ లాభాల్లోకి వెళ్తుంది, ఇప్పుడే లాభాల్లో ఉంది, అదేం నష్టాల్లో లేదు. అది ఏదో 1 సంవత్సరం నష్టాలు, స్టీల్ ప్లాంట్ 1 సంవత్సరం నష్టాల్లో ఉంటుంది, 1 సంవత్సరం లాభాల్లో ఉంటుంది. ఇది ప్రొసీజర్. మీరు మేజర్ గా చూడండి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు చూడండి, చాలా స్టీల్ ప్లాంట్ మీ ఎఫర్ట్ మీరు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం చేయలేదని మీ పాయింట్. ఓకే, వదిలేద్దాం మనం. నిజానికి స్టీల్ ప్లాంట్ డిబేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ అధికారులు, ప్రధానంగా కొంతమంది ఐపీఎస్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భక్తులుగా మారిపోయి ఓట్ల తొలగింపు దగ్గర నుంచి ఆడ పార్టీని గెలిపించడం ఎలా అనే దానికి సంబంధించి కావాల్సి ఏం కావాలో అది చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక వార్త. వెంకటరెడ్డి గారు అంటే ఎట్లా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాగా, లేదంటే ఆయన పేరేంది మాజీ తన ఇంటెలిజెన్స్ తన ఏబి వెంకటేశ్వర లాగా చేస్తున్నారంట, లేదా అట్లా చేయట్లేదని బాధ? అంటే వాళ్ళ బాధ ఏంటో చెప్తే, బాధ ఏంటో చెప్తే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే వ్యవహారంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమైనా వ్యవహరిస్తున్నాడా? ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి ఏబి వెంకటేశ్వర ఆ వ్యవహారాలు చేశాడు కదా. ఏది ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయాలి, వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళని ఏ విధంగా లోపరుచుకోవాలి, 23 మందిని ఏ విధంగా తీసుకోవాలి. అట్లానే ఆ ప్రభుత్వంలో నుంచి వెళ్ళిపోయినా కూడా ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాడో మనం చూడలేదా? అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఈ ప్రభుత్వంలో ఐఏఎస్లు పనిచేయట్లా.